గుడ్ ఈవినింగ్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనము వ్యవస్థలలో రకాల గురించి తెలుసుకుందాం. వ్యవస్థలు లేదా సంస్థలు రకాల గురించి మనం తెలుసుకుందాం. అయితే మనకి ఏదైనా సంస్థలో ఉన్న వివిధ విభాగాలను సంస్థ లక్ష్యాలను సాధించడానికి ఒక సంపూర్ణమైన ఆకారం, రూపం అవసరం. వీరి మధ్య గల అధికార సంబంధాలను దృష్టిలో ఉంచుకొని సంస్థకు గల రేఖాయుక్తమైన అధికార సమన్వయం స్పష్టమవుతుంది. అయితే మనకి అధికారం ఏ విధంగా ప్రచారం అవుతుందో దాన్ని ఆధారంగా తీసుకుని కొన్ని రకాలుగా వ్యవస్థలను వర్గీకరించడం అనేది జరిగింది. వాటిలో చూస్తే మనకి లైన్ వ్యవస్థ, లైన్ సిబ్బంది వ్యవస్థ, విధుల వ్యవస్థ, కమిటీ వ్యవస్థ, ప్రాజెక్టు వ్యవస్థ, మ్యాట్రిక్ వ్యవస్థ, అదేవిధంగా సమాంతర వ్యవస్థ, ఇలాగా వివిధ రకాలుగా వ్యవస్థలు అనేవి ఉన్నాయి. అయితే ఈ వ్యవస్థలన్నీ కూడా సంస్థలు అనేవి సమర్థవంతంగా పనిచేయడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట ఈ సంస్థలని. ఓకే, అర్థమవుతుందండి. అయితే దీనిలో అతి ప్రధానమైనది ఏంటంటే మనకి లైన్ వ్యవస్థ అన్నమాట. లైన్ వ్యవస్థ, ఈ లైన్ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క నిర్మాణం అనేది ఏ విధంగా ఉంటుందనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీ స్క్రీన్ కనిపిస్తున్నట్టుగా లైన్ వ్యవస్థ చూస్తే మనకి ఒక స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. కనిపిస్తుంది కదండి లైన్ వ్యవస్థ. అసలు లైన్ వ్యవస్థ అంటే ఏంటి? లైన్ వ్యవస్థ అంటే ఒక క్రమ పద్ధతిలో వివిధ స్థాయిల వద్ద నేరుగా అధికారం అనేది పై నుంచి క్రిందకి అధికారము ప్రవహించడాన్ని మనం ఏమంటామంటే లైన్ వ్యవస్థ అంటే. ఈ లైన్ వ్యవస్థకి ఉదాహరణగా మనము మిలిటరీ వ్యవస్థని కానీ పోలీసు వ్యవస్థని కానీ మనం చెప్పుకుంటాం అన్నమాట. ఈ వ్యవస్థలో పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు నిటారుగా అధికారం అనేది అప్పగించడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ అధికారం ఉంటేనే ఏవైనా సంస్థల పనులు అనేవి సక్రమంగా జరగటం అనేది ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనకి ఒక పటంలో చూస్తున్నాం చూడండి ఈరోజు. దాంట్లో మనకి జనరల్ మేనేజర్ అంటే ఏ సంస్థకైనా జనరల్ మేనేజర్ ఉన్నాడు అనుకుంటే అతని కింద మిగతా అంశాలన్నీ కూడా ఉంటాయి. దాంట్లో మన చార్ట్లో చూసుకున్నట్టుగా మనము మార్కెటింగ్ మేనేజరు మార్కెటింగ్ మేనేజరు, తరువాత ప్రొడక్షన్ మేనేజరు, అలాగే ఫైనాన్స్ మేనేజర్ అన్నమాట. ఇక్కడ మార్కెటింగ్ మేనేజర్ అనేవారు మార్కెటింగ్ అంశాల గురించి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అంటే మార్కెటింగ్ అంటే ఏంటి? వస్తువులు ఉత్పత్తి చేసిన తర్వాత వాటిని వినియోగదారులకు
సమర్థవంతంగా చేరవేసే ప్రక్రియని మనం మార్కెటింగ్ అంటాం అన్నమాట. తర్వాత రెండోది అంటే ప్రొడక్షన్ మేనేజర్ అండి. ప్రొడక్షన్ మేనేజర్ అనేవారు మొత్తం సంస్థలో ఉన్న ఉత్పత్తిని అంతటినీ కూడా ఇతని పర్యవేక్షణలోనే చూడటం అనేది జరుగుతుంది. ఇతర పర్యవేక్షణ అంటే సంస్థలో ముడి పదార్థాలను తీసుకొని ఆ ముడి పదార్థాలను అంతిమ వస్తువులుగా తయారు చేసే ప్రక్రియను అంతటిని కూడా ప్రొడక్షన్ మేనేజర్ చూడటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఫైనాన్స్ మేనేజర్ అంటే సంస్థకు కావలసిన అన్ని రకాలైన ఆర్థిక నిధులను, ఫండ్స్ని ఏ విధంగా తీసుకురావాలో చేసే కర్తవ్యమే ఫైనాన్స్ మేనేజర్ చేస్తారు. అంటే సంస్థకు కావాల్సిన నిధులన్నీ కూడా ముడి పదార్థాలు కొనడానికి కానీ, శ్రామికుల జీతాలు చెల్లించడానికి కానీ, లేకపోతే ఇంకా సంస్థకు సంబంధించి వివిధ రకాలైన అన్ని అంశాలను మీట్ అవ్వడానికి నిర్ణయాలు ఫైనాన్స్ మేనేజర్ని తీసుకుంటారు. మార్కెటింగ్ మేనేజర్ కానీ, ఫైనాన్స్ మేనేజర్ కానీ ఉత్పత్తితోటి ప్రత్యక్షంగా సంబంధం ఉంటుంది, కానీ ఉత్పత్తికి సంబంధించి కార్యకలాపాల్లో వీరు పాలు పంచుకోవడం అనేది జరుగుతుంది. ఇక ప్రొడక్షన్ మేనేజర్ అంటే వస్తోత్పత్తికి సంబంధించి చేస్తారు. ఇతని కింద పర్యవేక్షకుడు అనేవి ఉంటారు, సూపర్వైజర్ అంటారు. అంటే ప్రొడక్షన్ మేనేజర్ కింద పర్యవేక్షకుడు అని ఇలాగా కొంతమంది పర్యవేక్షకులు ఉంటారు. తర్వాత పర్యవేక్షకుడి కింద కార్మికులు అనేవాళ్ళు ఉంటారు. అంటే ఈ కార్మికుడు సక్రమంగా పనిచేస్తున్నాడా లేదా అనేదాన్ని పర్యవేక్షకుడు పర్యవేక్షించడం జరుగుతుంది. అలాగే ప్రొడక్షన్ మేనేజర్ ఏంటంటే పర్యవేక్షకులు కొంతమంది ఉంటారు, వీరందరికీ కూడా మార్గదర్శకాలను జారీ చేస్తారు. ఈ ప్రొడక్షన్ మేనేజర్ జనరల్ మేనేజర్ యొక్క నిర్ణయాలను అమలు చేయడం జరుగుతుంది అన్నమాట సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా. అయితే లైన్ వ్యవస్థ అంటే ఏంటంటే ఈ విధంగా స్ట్రైట్ లైన్లో అధికారం అనేది పైనుంచి కింది స్థాయికి వస్తుంది. అధికారం అనేది పైనుంచి క్రింది స్థాయికి రావడం అనేది మనం చూస్తున్నాము. కాబట్టి ఈ విధంగా అవటాన్ని ఏమంటామంటే మనం అధికారము అంటాం అన్నమాట. ఈ అధికారము ఏ విధంగా ఫ్లో అవుతుందో, నిర్ణయాధికారాలు చేయటంలో, సంస్థ నడపటంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో దాన్ని ఆధారంగా చేసుకుని మనం లైన్ వ్యవస్థ అని చెప్పేసి మనం పిలవటం అనేది జరిగింది. ఇది అత్యంత పురాతనమైన వ్యవస్థ అన్నమాట. మిలిటరీ వ్యవస్థల్లో ఎక్కువగా దీనిని మనం చూస్తాం. అయితే ఈ వ్యవస్థ యొక్క ముఖ్యమైన లోపం ఏంటంటే సరైన నిర్ణయాలు అనేవి తీసుకోలేకపోవటం అన్నమాట. ఎందుకోసమంటే వీరు రోజువారీ కార్యకలాపాలను నిర్వర్తిస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా నిర్వర్తించడం వల్ల వివిధ కార్యకలాపాల్లో పాల్గొనలేకపోవటం అనేది జరుగుతుంది అన్నమాట. అందువలన అవసరమైన సలహాలు అనేవి వీరికి లభించకపోవచ్చు అన్నమాట. అంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు అనేవి రాకపోవచ్చు అన్నమాట. అందువలన దీనికి అదనంగా కొంచెం ప్రయోజనాలు చేకూర్చే విధంగా వచ్చిన వ్యవస్థ ఏంటంటే లైన్ స్టాఫ్ వ్యవస్థ అన్నమాట. వచ్చిన వ్యవస్థే లైన్ స్టాఫ్ వ్యవస్థ అంటారు అన్నమాట. లైన్ సిబ్బంది అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఈ లైన్ సిబ్బందిలో చూస్తే మనకి ముఖ్యంగా లైన్ వ్యవస్థలాగే ఉంటుందన్నమాట. దీంట్లో అధికారం ఇవన్నీ కూడా లైన్ వ్యవస్థలాగా ఉంటాయి. అయితే ఇక్కడికి సంబంధించింది ఏంటంటే మనకి ఇక్కడ మనకు కొత్తగా వచ్చింది ఏంటంటే కంపెనీ సెక్రటరీ అదేవిధంగా పరిశోధన అభివృద్ధి. వీరు కంపెనీతోటి ఉత్పత్తిలో ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ కూడా వీరిని ఏమంటారంటే స్టాఫ్ అధికారులు అంటారు. వీరిని స్టాఫ్ అధికారులు అని అంటారు. అంటే లైన్ వ్యవస్థలో రోజువారీ కార్యకలాపాల నిర్వహణ అనేది చేయటం జరుగుతుంది. ఆ నిర్వహణ చేసిన ఆధారంగా వీరికి సరైన సమయం సరైన నిర్ణయాలు సలహాలు అనేవి ఇవ్వటానికి అవుతుంది. అందువలన కంపెనీ సెక్రటరీ కానీ పరిశోధన అభివృద్ధి కానీ పరిశోధన చేసి కంపెనీకి సరైన సమయంలో సరైన సలహాలను అవసరమైన నిర్ణయాలను ఇవ్వటం అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా నిర్ణయాలు ఇచ్చేవారిని ఏమంటే స్టాఫ్ అధికారులు అంటారు. అంటే స్టాఫ్ అధికారులు ఆలోచనలు చేస్తారు,
అమలుపరిచేది ఎవరంటే లైన్ అధికారులు అన్నమాట. లైన్ అధికారులు అంటే ఈ స్టాఫ్ అనేవారు ఏంటంటే సలహాలు, సూచనలు ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. వివిధ రకాలైన ప్రయోగాలు చేసి ఇవన్నీ కూడా వారు అందించడం అనేది జరుగుతుందన్నమాట. అందువలన లైన్ అండ్ స్టాఫ్ వ్యవస్థ అనేది ప్రతి సంస్థకి ఎంతో అవసరమైనది. అన్ని వ్యవస్థల కంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు పొందిన సంస్థ ఏంటంటే లైన్ వ్యవస్థ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. మిగతా లైన్ వ్యవస్థలో మిగతా ఏవైతే కార్యకలాపాల గురించి ఇంతకు ముందే చెప్పుకున్నామో అవన్నీ కూడా ఈ లైన్ వ్యవస్థలో జరగటం అనేది చూస్తామన్నమాట. మార్కెటింగ్ మేనేజర్ ఏం చేస్తాడో ఇక్కడ కూడా మార్కెటింగ్ మేనేజర్ అదే చేస్తాడు. ప్రొడక్షన్ మేనేజర్ ఉత్పత్తి నిర్వాహకుడు ఏం చేస్తారో ఇక్కడ కూడా అదే చేస్తారు. ఫైనాన్స్ మేనేజర్ ఏ కార్యకలాపాల్లో ఏ విధులు అయితే నిర్వహిస్తాడో ఇక్కడ కూడా అదే విధులను నిర్వర్తించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పర్యవేక్షకుడు కానీ లేకపోతే కార్మికుడు కానీ ఇక్కడ ఎవరు చేయాల్సిన విధులు, ఎవరు నిర్వర్తించాల్సిన బాధ్యతలు వారే నిర్వర్తించడం అనేది జరుగుతుంది. అయితే లైన్ వ్యవస్థకి, లైన్ స్టాఫ్ వ్యవస్థకి ముఖ్యమైన తేడా లేదా భేదము ఏంటంటే ఇక్కడ ఆలోచనలు, థింకింగ్ అన్నమాట, ఆలోచనలు చేయటం అన్నమాట. ఐడియాస్, జనరేషన్ ఆఫ్ ఐడియాస్ త్రూ రీసెర్చ్, వివిధ పరిశోధనల ద్వారా చేస్తారన్నమాట. ఈ పరిశోధన చేయడం ద్వారానే వస్తువుల ఉత్పత్తిలోను, నాణ్యతలో కానీ, వినియోగదారుల సంతృప్తిపరచడంలో కానీ వీటన్నిటికీ అవసరానికి అనుగుణంగా మన ఉత్పత్తి చేసే వస్తువులలో మార్పులు చేసుకోవడానికి ఈ లైన్ స్టాఫ్ వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది. లైన్ వ్యవస్థ ఏమో ఆచరణ పెడతారన్నమాట. సూచనలేమో స్టాఫ్ అధికారులు అనేవాళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది. అది లైన్ స్టాఫ్ వ్యవస్థ యొక్క ముఖ్యమైన అంశంగా మనం అర్థం చేసుకోవాలి. తరువాత ముఖ్యమైన అంశం ఏంటంటే ఫంక్షనల్ వ్యవస్థ అన్నమాట. ఫంక్షనల్ వ్యవస్థ అనేది చూస్తే కనుక మనం ఫంక్షనల్ వ్యవస్థ అనేది చూసినట్లయితే విధుల ఆధారంగా ప్రతి సంస్థకి కొన్ని ప్రత్యేకమైన విధులు అనేవి ఉంటుంటాయి అన్నమాట. ప్రతి సంస్థకి కొన్ని రకాలైన విధులు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటి విధులను ఏం చేస్తారంటే ఒకే స్వభావం ఉన్న అన్ని విధులను కలిపి ఒక్కొక్క విధి కింద విభజించడం అనేది జరుగుతుందన్నమాట. ఉదాహరణకి మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఉత్పత్తి అనేది ఒక ఫంక్షన్, మార్కెటింగ్ అనేది ఒక ఫంక్షన్, ఫైనాన్స్ అనేది ఒక ఫంక్షన్, మానవ వనరులు అనేది ఒక ఫంక్షన్, అలాగే పరిశోధన, అభివృద్ధి, ఇవన్నీ ఒక్కొక్క కార్యకలాపాల కింద విభజించడం అనేది జరిగిందన్నమాట. దీంట్లో ఉత్పత్తి అనేది ప్రొడక్షన్ అన్నమాట. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటాం అన్నమాట. సాధారణంగా ఏదైనా కంపెనీలో కానీ సంస్థ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ మేనేజర్ అని అంటారన్నమాట. అధ్యక్షుడు అనేది సిఎండి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అని పిలుస్తాం. ఈ ఉత్పత్తిలో, ఈ ప్రొడక్షన్లో ఏం చేస్తామంటే వస్తువులకు సంబంధించి ఉత్పత్తి చేయటం జరుగుతుంది. అంటే ముడి పదార్థాలను అంతిమ వస్తువులుగా తయారు చేయటం జరుగుతుంది. రా మెటీరియల్స్ కన్వర్టెడ్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్ అని చెప్తాను. అంటే ముడి పదార్థాలన్నిటిని తీసుకుని వాటిని వివిధ ప్రక్రియల ద్వారా వస్తువులను కానీ సేవలను కానీ ఉత్పత్తి చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది. అయితే మనం మరొక విషయం ఏంటంటే ఉత్పత్తి అనేది చాలా చాలా ముఖ్యమైనది. పరిశ్రమలకు సంబంధించి ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంటే చాలా కీలకమైనదన్నమాట. ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలన్నిటిని కూడా మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని అంటాం. తర్వాత మార్కెటింగ్ అని,
ఉత్పత్తి ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, అంటే వస్తువుల యొక్క ఉత్పత్తి అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ తరువాత నుంచి మార్కెటింగ్ కార్యకలాపాలనేవి ప్రారంభం. అంటే వస్తువులు ఉత్పత్తి అయిన తరువాత అవి అంతిమంగా వినియోగదారునికి చేరే ప్రక్రియ. ఈ ప్రక్రియలో చాలా రకాలైనవి ఉంటాయన్నమాట. ఆ ప్రక్రియలు ఏముంటాయి? వస్తువులు ఉంటాయి, ఉత్పత్తి ఉంటుంది. తర్వాత వస్తువులకు ధర నిర్ణయించడం ఉంటుంది. తర్వాత ఆ వస్తువుల గురించి తెలియజేసే విధానం ఉంటుందన్నమాట. వినియోగదారులకి మా దగ్గర పలానా వస్తువులు ఉన్నాయి తెలియజేసేది. దీనిని మనం ఏమంటాం? ప్రకటనలు అంటారు, అడ్వర్టైజ్మెంట్స్ లేదా సేల్స్ ప్రమోషన్ అని చెప్తాం. అదేవిధంగా మరొకటి అంటే స్థలం అంటే ఒక ప్రదేశం నుంచి ఉత్పత్తి అయిన దగ్గర నుంచి వినియోగదారులు ఎక్కడైతే ఉంటారో అక్కడ వరకు చేరవేసే ప్రక్రియనే మనం ఏమంటామంటే మార్కెటింగ్. ఈ అన్ని కార్యకలాపాలకు సంబంధించి మనం ఏమంటామంటే మార్కెటింగ్ ప్రక్రియ, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అంటామండి. దీనికంతటికీ కూడా మార్కెటింగ్ మేనేజరు కీలకంగా వ్యవహరించి నిర్ణయాలు అనేది తీసుకోవటం అనేది జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. తరువాత మరొకటి ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఆర్థిక వ్యవహారాలు, డబ్బుతో కూడిన వ్యవహారాన్ని చూసేదాన్ని ఏమంటారంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటారు. ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఫైనాన్షియల్ మేనేజర్, విత్త నిర్వాహకుడు అనేవాడు హెడ్గా ఉండటం అనేది జరుగుతుందన్నమాట. కార్యకలాపాలన్నిటిని కూడా చక్కగా నిర్వహించడం అనేది జరుగుతుంది. అంటే సంస్థలోకి వనరులను ఏ విధంగా తీసుకురావాలి, ఏ వనరులకు సంబంధించి సోర్సెస్ ఉన్నాయి, ఆ సోర్సెస్ ద్వారా తీసుకున్నట్లయితే ఏ సోర్సెస్లో తక్కువ వ్యయం అనేది అవుతుంది, ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, సంస్థకున్న ఫైనాన్షియల్ రిసోర్సెస్ను అత్యంత సమర్థవంతంగా ఏ విధంగా వినియోగించుకోవాలి. అంటే ఇక్కడ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్, అంటే ఆర్థిక వనరులకు ఆధారాలు ఏమిటి, అదేవిధంగా ఆ ఆర్థిక వనరులను ఏ విధంగా ఉపయోగించాలనే అంశాన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చేయటం అనేది జరుగుతుందన్నమాట. తరువాత మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్. ప్రతి సంస్థలోనూ కూడా ఈ మానవ వనరులు అనేవి చాలా ముఖ్యమైనవి. వీటిని హ్యూమన్ రిసోర్సెస్ అంటారు. ఈ మేనేజర్ని హెచ్ఆర్ మేనేజర్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజర్ అని పిలుస్తారన్నమాట. ఇతను మానవ వనరులు అన్నిటిని కూడా పర్యవేక్షణ అనేది చేయటం జరుగుతుందన్నమాట. అంటే మానవ వనరులు అనే డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందంటే రైట్ పర్సన్ టు గెట్ రైట్ జాబ్ అంటారు. సరైన వ్యక్తికి సరైన పనిని అప్పగించడం అనేది జరుగుతుంది. సరైన వ్యక్తికి సరైన పనిని కేటాయించడం అన్నమాట. అంటే ఇక్కడ ఒక సంస్థలోని కార్మికులకు లేదా ఎంప్లాయీస్కు వారు ఏమేమి పని చేయగలుగుతారు, వారు ఏమేమి పని అప్పచెప్పాలి, వారికి ఉన్న నైపుణ్యాలు ఏంటి అనే దాని ప్రకారం వారికి పనులను అప్పగించడం జరుగుతుంది. అంటే వారి యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తించి వారికి అనుగుణంగా చేపట్టడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఒకవేళ పనులు చేసేటప్పుడు వారికి ఏమన్నా నైపుణ్యాలు కావాల్సినవి ఉంటే కనుక ఆ నైపుణ్యాలు ఏం కావాలో వారు గుర్తించి వారికి శిక్షణ, ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అనేది ఉద్యోగాల ముందు తీసుకునేటప్పుడు కానీ లేకపోతే ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ నైపుణ్యాలు పెంపొందించుకోవటం కోసం ట్రైనింగ్ని ఇవ్వటం అనేది మనం చూడవచ్చు అన్నమాట. వీటన్నిటినీ కూడా పర్యవేక్షణ చేసేది ఎవరంటే మానవ వనరుల నిర్వాహకుడు అన్నమాట, హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ అంటారు. ఇది సంస్థకి చాలా అవసరం. ఎందువల్లంటే అత్యంత విలువైనవి ఏంటంటే మానవ వనరులు. మానవ వనరులను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకుంటే మిగతా వనరులన్నింటినీ ఆటోమేటిక్గా మనం బాగా వినియోగించుకోవాలి.
ఎప్పుడైతే మానవ వనరులపైన దృష్టి సారిస్తామో సంస్థను కానీ ఒక వ్యవస్థను కానీ ముందుకు తీసుకువెళ్ళటానికి కానీ లేకపోతే అత్యంత సమర్థవంతంగా లేదా ప్రభావవంతంగా పనిచేయడానికి కానీ ఎంతగానో ఉపయోగపడటం అనేది జరుగుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తరువాత మరొక ఫంక్షన్ వారికి ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్ అంటారు. పరిశోధన మరియు అభివృద్ధి విభాగం అంటారు. అంటే సంస్థకు కావలసిన అన్ని అంశాలలో పరిశోధన అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. ఈ పరిశోధన అనేది వివిధ రకాలుగా జరుగుతుంది. అది ఖాతాదారుల నుంచి ఫీడ్బ్యాక్ రూపంలో కావచ్చు, కన్జ్యూమర్స్ నుంచి వినియోగదారుల నుంచి ఫీడ్బ్యాక్ రూపంలో కావచ్చు, లేకపోతే వివిధ న్యూస్ పత్రికల ద్వారా కావచ్చు, వివిధ వార్తాపత్రికల ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా సరే ఈ వార్తను తీసుకోవటం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా పరిశోధన చేసి అంతిమంగా వినియోగదారుల యొక్క సంతృప్తి లేదా ఖాతాదారుల యొక్క సంతృప్తి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద కీ ఆఫ్ ఎనీ బిజినెస్ అంటే ఖాతాదారులని యొక్క సంస్థ అభివృద్ధి చెందాలంటే ఖాతాదారులు సాటిస్ఫాక్షన్ అనేది చాలా అవసరం అనే విషయాన్ని మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని. ఈ విధంగా సంస్థలని వివిధ డిపార్ట్మెంట్స్ కింద విభజించి ఒక్కొక్క డిపార్ట్మెంట్ని ఒక్కొక్క నైపుణ్యాలు ఉన్న అర్హతలు ఉన్న అధికారికి అప్పగించడం జరుగుతుందన్నమాట. ఆ అధికారి మొత్తం నిర్వహణ అన్నింటి కూడా చూసుకొని చేయటం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఫంక్షనల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తరువాత మనం ప్రాజెక్ట్ సంబంధించి అన్నమాట. ప్రాజెక్ట్ వ్యవస్థ ఈ ప్రాజెక్ట్ వ్యవస్థ అనేది మనం చూస్తే కనుకండి, ప్రాజెక్ట్ వ్యవస్థ అంటే ఏంటంటే ఈ సంస్థలో 2-3 రకాలైన ప్రాజెక్టులు అనేవి చేయటం జరుగుతుంది. ఒక్కొక్క ప్రాజెక్టుకి ఒక్కొక్క ప్రత్యేకమైన విభాగం అనేది ఉంటుందన్నమాట. అంటే మనం సాధారణంగా చూసేది ఏంటంటే రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్స్ విభాగంలో కానీ పెద్ద పెద్ద నిర్వహణలు చేపట్టే దాంట్లో కానీ ఒక్కొక్క కాంట్రాక్ట్ నీళ్ళు ఒక్కొక్క ప్రాజెక్ట్ కింద తీసుకోవటం జరుగుతుంది. ఆ పని తాలూకు విధానాంతా కూడా ఒకటే విధానంగా చూపిస్తారు, ఒకే దాంట్లో చేస్తారు. ఒక్కో ప్రాజెక్ట్ అంటాం. ఉదాహరణకి పోలవరం ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా చేస్తారు. ఆ ప్రాజెక్ట్ని చేపట్టే సంస్థ అదే కాకుండా ఇంకా వేరే వేరే రకాలైన కార్యకలాపాలు అనేవి చేయటం అనేది మనం గమనించవచ్చు అన్నమాట. అంటే ప్రతిదాన్ని ఒక ప్రాజెక్ట్ కింద ఒక పనిని ఒక ప్రాజెక్ట్ కింద చేస్తారు. ఆ సంస్థ అంతా కూడా ఒక మేనేజర్ ఆధ్వర్యంలో ఉండటం జరుగుతుంది. దాని కింద ఒక్కొక్క ప్రాజెక్టుని పేర్కొనటం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్కి సంబంధించి వర్క్ అంతా కూడా ఒక హెడ్కి, ప్రాజెక్ట్ హెడ్ అంటారు, ఆ ప్రాజెక్ట్ హెడ్కి ఇవ్వటం జరుగుతుంది. ఆ ప్రాజెక్టులో కార్యకలాపాలన్నింటినీ కూడా వారు నిర్వహించడం జరుగుతుంది. వేరే ప్రాజెక్టులో వేరే వాళ్ళు ఉంటారు. అయితే ఆ సంస్థే చేపడుతున్నారు. ఉదాహరణకి L&T అనుకోండి, చాలా రకాలైన ప్రాజెక్టులు అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది. చాలా కార్యకలాపాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఒక ప్రభుత్వం సంబంధించిన నిర్వహణ ప్రాజెక్టులు నిర్వహించడం కానీ, బ్రిడ్జిలు నిర్వహించడం కానీ, రైల్వే లైన్లు నిర్వహించడం కానీ, ఇలాగ ఒక్కొక్క పనిని ఒక్కొక్క ప్రాజెక్ట్ అని పిలుస్తాం. ప్రతి దానికి కూడా ఒక ముందుగా నిర్ణయించుకున్న సర్టెన్ నియమాలు, నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఉదాహరణకి ఒకటి చూద్దాం. ముందుగా ఒక ప్రాజెక్ట్ అనేది ఉంది.
ఆ ప్రాజెక్ట్లో నాణ్యత నియంత్రణ, క్వాలిటీ అండ్ కంట్రోల్, క్వాలిటీ కంట్రోల్, ఆ ప్రాజెక్ట్ యొక్క క్వాలిటీ కంట్రోల్ అనేది ఏ విధంగా ఉండాలి, ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఇక్కడే ఆ ప్రమాణాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. స్టాండర్డ్స్ అంటారన్నమాట, ప్రమాణాలు. ఆ ప్రమాణాల ఆధారంగా ప్రాజెక్ట్ని చేపట్టడం జరుగుతుంది. ప్రాజెక్ట్ అనేది క్వాలిటీగా రావాలంటే ముందుగా వారు కొన్ని నియమించిన నాణ్యతలు అనేవి వీరు పాటించుకోవాలి. తరువాత పరిశోధన అభివృద్ధి కూడా ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా డెవలప్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని ఎంత తొందరగా వేగంగా ఎలా చేయాలి, బెటర్గా ఎలా చేయాలి అనేది. తరువాత కాంట్రాక్ట్ అని చెప్పుకున్నాం, పని అనుకున్నాం కదండి. ఎక్కడైతే తీసుకున్నారో ఆ కాంట్రాక్ట్ అనేది ఏ విధంగా, దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎంత మేరకు తీసుకున్నారు, ఎంత పని చేయాలి, ఎంత వర్క్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ అంశాలను గురించి కూడా ఇక్కడ తెలుసుకోవటం అనేది జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా కాలనియమ బట్టి ఎంత కాలంలో సమయం చేయాలి, ఎంత కాలంలో ఏ సమయంలో ఏ పనిని చేయాలనే అంశాన్ని కూడా ఇక్కడ నిర్దేశించుకోవటం అనేది జరుగుతుంది అన్నమాట. అది కాల నియమాన్ని బట్టి ఎప్పుడు ఏ సమయంలో ఏ పని చేయాలి. తర్వాత యాంత్రిక విభాగం అంటే మెషినరీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరెవరు ఏ పనిని చేపట్టాలి, ఏ విధంగా చేయాలి, ఎవరెవరు డ్యూటీస్ ఏంటి, ఎంత సమయంలో చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ చేపట్టడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కొనుగోలు అన్నమాట. కొనుగోలు అంటే ప్రాజెక్టుకి సంబంధించి అవసరమైన ముడి పదార్థాలు, మెషినరీ, యంత్రాలు, పనిముట్లు, ఇవన్నీ ఏమేమి కొనుగోలు చేయాలి, ఎప్పుడు కొనుగోలు చేయాలి అనే విషయాలని ఇక్కడ గుర్తుపెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ప్రాజెక్ట్కి కూడా కొన్ని ముందుగా పేర్కొనబడిన కొన్ని నియమాలు, నిబంధనలు అనేవి ఉంటాయన్నమాట. ఇది ప్రాజెక్టు వ్యవస్థ అంటాం. ఒక్కొక్క ప్రాజెక్ట్ను ఒక్కొక్క వ్యవస్థ ఉదాహరణగా చేపట్టడం అనేది జరుగుతుంది. దాన్ని ప్రాజెక్టు వ్యవస్థ అని చెప్పేసి మనం పిలవటం జరుగుతుంది. తరువాత మ్యాట్రిక్ వ్యవస్థ అంటాం. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నది కదా మ్యాట్రిక్ నిర్మాణము అని. మ్యాట్రిక్స్ అంటే ప్రతి విభాగము కూడా ప్రతి దానికి కూడా సంబంధించింది అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఎక్కడి నుంచి అయినా సరే మ్యాట్రిక్ అంటే అన్ని విభాగాలు కలిసి ఒకదానికొకటి సంబంధించినది అనమాట. దీన్ని మ్యాట్రిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రతి దానికి సంబంధించి ఉంటుందన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే మ్యాట్రిక్స్ విధానము అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. ఈ మ్యాట్రిక్స్ నిర్మాణంలో ఏంటంటే జనరల్ మేనేజర్ అనేవాడు ఉంటాడు. జనరల్ మేనేజర్ కింద మనకి ఫంక్షనల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఫంక్షనల్ డిపార్ట్మెంటు తర్వాత ఫంక్షనల్ అంటే వివిధ రకాలైన విభాగాలని అన్నమాట, వివిధ పనులు చేసేవాడు. తర్వాత బడ్జెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అనేవాడు ఉంటాడు. తర్వాత మార్కెటింగ్ అలాగే ప్రొడక్షన్, వీళ్ళందరూ కూడా వైస్ ప్రెసిడెంట్లు అంటారు అన్నమాట. అదేవిధంగా ఫంక్షనల్ డిపార్ట్మెంట్ సంబంధించి, అదేవిధంగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా అలాగే ఉంటారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఉత్పత్తికి సంబంధించి ఉంటాడు, అదేవిధంగా మార్కెటింగ్కి సంబంధించి ఉంటాడు, అదేవిధంగా బడ్జెట్కి సంబంధించి ఉంటాడు. అంటే ఇక్కడ ఒక్కొక్క దాన్ని నిర్వహించి చెప్పడం అనేది జరగదు, అన్నీ కలిసి అనేది ఉండటం అనేది మనకి ఇక్కడ జరుగుతుందన్నమాట. అయితే వీరన్నిటికి కూడా అందరికీ సంబంధించిందనే ఉంటారు. వీరందరూ ఎవరితో ఉంటారంటే ప్లాంట్ మేనేజర్కి అందుబాటులో ఉంటారన్నమాట. ప్లాంట్ మేనేజర్ అనేవారు పర్యవేక్షణ అనేది వివిధ కార్యకలాపాలను చేపట్టడం అనేది జరుగుతుంది. ఈ ప్లాంట్ మేనేజర్లు చూస్తే కొనుగోళ్ళు,
రా మెటీరియల్ సంబంధించి కొనుగోలు, ముడి పదార్థాలు కొనుగోలు చేయటం, తర్వాత కొనుగోలు చేసిన వాటిని ఉత్పత్తి చేయటము, ఉత్పత్తి చేసిన వాటిని ప్యాకింగ్ చేయటం అన్నమాట. ప్యాకింగ్ చేసిన తర్వాత నాణ్యత నియంత్రణ, క్వాలిటీ కంట్రోల్ అనేది ఈ విధంగా ఒక డిపార్ట్మెంట్ నుంచి వివిధ రకాలైన డిపార్ట్మెంట్ అన్నీ కూడా కలిసి ఏదో ఒక సందర్భంలో కలిసి దాని యొక్క పాత్ర అనేది ఉండటం అనేది జరుగుతుంది. దీనిని ఏమంటామంటే మనం మ్యాట్రిక్స్ విభాగము లేదా మ్యాట్రిక్ వ్యవస్థ అంటాం అన్నమాట. అంటే ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఏదైనా సందర్భంలో అన్ని అంశాలు కూడా అనుకూలంగా ఉండి, అంటే ఎన్విరాన్మెంట్ అంటాం, పర్యావరణం అనుకూలంగా ఉండి సాంకేతిక పరిజ్ఞానం అనేది అభివృద్ధి చెందినప్పుడు వస్తు మార్పిడి అనేది ఫాస్ట్గా జరుగుతున్నట్లయితే, అంటే ప్రాసెసింగ్ అనేది స్పీడ్ అవునట్లయితే అప్పుడు ఈ మ్యాట్రిక్ వ్యవస్థను అమలు చేయడానికి అనేది అవకాశం అవుతుంది అన్నమాట. అంటే ఎలాంటి సందర్భంలో అయినా రెండు పనుల మీద, రెండు కార్యకలాపాల మీద ఏకకాలంలో ఒకే సమయంలో శ్రద్ధ వహించాల్సి వచ్చినప్పుడు, అప్పుడు వస్తువును ఉత్పత్తి చేసేటప్పుడు ఏమవుతుందంటే విభాగాల మధ్య నైపుణ్యము, వస్తువులో ఇన్నోవేషన్స్ అంటాం అన్నమాట, నూతనత్వం అంటాం అన్నమాట, ఈ రెండు అవసరం అవుతాయి అన్నమాట. ఇలాంటి సందర్భంలో ఏంటంటే మ్యాట్రిక్ వ్యవస్థ అనేది ఎంతగానో ఉపయోగపడటం అనేది జరుగుతుందన్నమాట. దీని యొక్క ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ద్వంద్వ అధికారాన్ని కలిగి ఉంటుందన్నమాట. అంటే ఒక విభాగం అధికారులే కాకుండా వేరే రకమైన విభాగాల అధికారులు కూడా చూస్తుంటారు, కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. ఇద్దరికి కూడా సమాన పర్యవేక్షణ అనేది ఉంటుందన్నమాట. హోదా ఇవన్నీ కలిగి ఉంటుంది. అయితే క్రింది స్థాయి యొక్క సిబ్బంది పంపే నివేదికల ఆధారంగా వీరు నిర్ణయాలు అనేది తీసుకోవటం అనేది జరుగుతుందన్నమాట. తరువాత ఇవే కాకుండా సమాంతర వ్యవస్థ నిర్మాణం అనేవి ఉంటాయన్నమాట. ఇవి సమాంతరంగా ఉంటాయన్నమాట. అంటే ఈ సంస్థల్లో ఎక్కువ మంది సిబ్బంది ఉన్నప్పుడు వాటిపైన పర్యవేక్షణ అనేది తక్కువగా ఉండి కార్యకలాపాల పరిధి అనేది తక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భంలో సమాంతర వ్యవస్థ ఏర్పాట్లు అనేవి సక్రమంగా ఉండవు అన్నమాట. ఇవే కాకుండా మనకి ఇప్పుడు వరకు చెప్పుకున్న దాంట్లో చూసినట్లయితే మనకి లైన్ వ్యవస్థ, లైన్ స్టాఫ్ వ్యవస్థ, ఫంక్షనల్ వ్యవస్థ, వీటిని డిపార్ట్మెంటల్ వ్యవస్థ, తరువాత ప్రాజెక్ట్ వ్యవస్థ, మ్యాట్రిక్స్ వ్యవస్థ, అదేవిధంగా సమాంతర వ్యవస్థ అని చెప్పేసి మనం చెప్పుకోవటం అనేది జరిగింది. అయితే ఇక్కడ సంస్థ అనే పదానికి ఒకవైపున వ్యవస్థాపన అని, మరొక వైపున వ్యవస్థ వల్ల ఏర్పడిన సమూహం అని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే వ్యవస్థ నిర్మాణం అని వచ్చారు, స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటారు. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది సంస్థ యొక్క పనితనానికి ఎంతగానో ఆధారపడటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి వ్యవస్థాపనలో అనేక సూత్రాలు ఉన్నప్పటికీ కూడా వాటిలో జరిగే ప్రక్రియలన్నిటినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సంస్థలకి వివిధ రకాలైన ఆకారాలు అనేవి ఉంటాయి. ఆకారాలన్నిటిని కూడా ఇప్పుడు మనం చూడటం అనేది జరిగిందన్నమాట. ఈ వ్యవస్థాగత నిర్మాణంలో ఉద్యోగము, స్థాయి, అధికార ప్రవాహాలు, అదేవిధంగా సమాచార వ్యవస్థలు అన్నమాట, కమ్యూనికేషన్ అన్నమాట, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఎంప్లాయ్మెంట్, లెవెల్ ఆఫ్ అథారిటీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్నీ కూడా కలిసి అనేది ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం విడిగా చూపించలేము. కాబట్టి సంస్థలన్నీ కూడా యాంత్రికంగా మార్పు చెందినట్లుగా ఏర్పాటు చేయబడతాయి, మెకానికల్గా మార్పు చెందేటట్టుగా ఏర్పాటు చేయబడతాయి. అయితే ఈ సంస్థల యొక్క నిర్మాణం అనేది ఖచ్చితంగా పరిసరాలు, సాంకేతిక పరిజ్ఞానం, తర్వాత దీర్ఘకాలిక వ్యూహాలు వంటి అంశాలన్నీ కూడా వ్యవస్థల యొక్క నిర్మాణాన్ని ఎంతగానో ప్రభావితం అనేది చేయటం అనేది జరుగుతుంది. ఓకేనండి, అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఈరోజు వ్యాపార వ్యవస్థల రకాల గురించి చెప్పుకున్నాం. వ్యాపార వ్యవస్థల్లో నిర్మాణం, వ్యవస్థల రకాలు కదండి, వ్యాపార వ్యవస్థల యొక్క నిర్మాణము,
వ్యవస్థ నిర్మాణం అంటారు. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆఫ్ బిజినెసెస్, వ్యాపార సంస్థల యొక్క వ్యవస్థ నిర్మాణం గురించి మనం ఈరోజు చెప్పుకోవడం జరిగింది. దానిలో మనం లైన్ వ్యవస్థ గురించి, లైన్ స్టాఫ్ వ్యవస్థ గురించి, తరువాత డిపార్ట్మెంటల్ వ్యవస్థ గురించి, ప్రాజెక్ట్ వ్యవస్థ గురించి మనం చెప్పుకోవటం అనేది, మ్యాట్రిక్ వ్యవస్థ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇది ఈరోజు మనం చెప్పుకున్న అంశాలని చెప్పేసి. ఓకే రైట్, ఈరోజు క్లాసుని ముగిస్తున్నాను. రేపు మరలా మనం క్లాస్ చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ.